హీరో నాగార్జునకు హైడ్రా షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. FTL బఫర్ పరిధిలో ఉండటంతో కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రాకు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై ఫిర్యాదులు అందాయి. తమ్మడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా జులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ పై చర్యలు చేపట్టింది. మాదాపూర్ డివిజన్ కానమింటి సర్వే నెంబర్ 36లో తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాలు చోటు చేసుకుంటున్నాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తమ్మిడికుంటలోనే ఉందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను కూలుస్తామని హడావిడి చేసింది. కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ వాటి జోలికి పోలేదు. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తారా లేకపోతే అంతకు ముందులా వదిలేస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అక్రమ కట్టడాలపై ఏమాత్రం తగ్గేదేలే అంటున్న హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తోంది. దీన్ని బట్టి అక్రమంగా నిర్మించిన భవనాలు ఎవరివైనా సరే వదిలిపెట్టబోమని మరోసారి హెచ్చరించినట్టయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, హైడ్రా ఇప్పటికే దీంట్లో ఎవరిని వదిలిపెట్టబోమని చెప్పింది. అయినప్పటికీ ఒక ప్రముఖ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ని కూలుస్తారా లేదా అనే అనుమానాలు చాలా వ్యక్తమయ్యాయి. అయితే ఈరోజు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్కి బీజం పడింది అనుకోవచ్చా? అబితా, హైడ్రా అక్రమ కట్టడాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో గుబ్బులు పుట్టిస్తుంది అనేసి తెలుస్తుంది. ప్రస్తుతం హైడ్రా కట్టడాలు ఏవేవైతే హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి FTL బఫర్ జోన్స్, ఈ పరిధిలో ఉన్నటువంటి చెరువులు అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా మొత్తం కూడా కూల్చివేస్తోంది. ఈ కూల్చివేతల పర్వంలో తాజాగా చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరు ఈ మాదాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్. ఈ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి నాగార్జునది ఇది అక్కినేని నాగార్జున ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించినటువంటి 4 ఎకరాల పైచులకు స్థలాన్ని కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ ని నిర్మించుకున్నారు. ఇది మొత్తం కూడా తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ కన్వెన్షన్ హాలు. దీనిలో మొత్తం కూడా బడాబాబులకి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. పెళ్లిళ్ళు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క బర్త్డే దావత్లు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ బడాబాబులకి సంబంధించినటువంటి అకేషన్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ కన్వెన్షన్ లో తమ అకేషన్స్ ని ఒక ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతూ ఇక్కడ జరుపుకునేవారు. అలాంటిది గత కొద్ది రోజులుగా ఈ ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తారా హైడ్రా లేదా ఇది అన్న కోణంలో వదంతులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ కట్టడాలు అక్రమ కట్టడం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. భారీ క్రేన్స్ సహాయంతో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఇక్కడెక్కడ కూడా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, ఎవరైనా అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ ప్రొటెక్షన్ కూడా భారీగా తీసుకున్నారు. పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో తమ్మిడికుంట చెరువును ఆనుకొని ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా అయితే చూసుకోవచ్చు. మనం మొత్తం 29 ఎకరాల 24 గుంటల పైగా ఉన్న ఈ చెరువు పునరుద్ధరించడానికి మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి ఫిర్యాదు, లోకాయుక్త వేసినటువంటి ఫిర్యాదుని పరిధిలోకి తీసుకొని ఈ మొత్తాన్ని కూడా కూల్చివేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. గత 3-4 రోజుల నుంచి కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఈ కన్వెన్షన్ హాల్ని కూల్చివేస్తారా లేదా అన్న డైలమాలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కూల్చివేతల పర్వం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాదాపూర్ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడేలాగా ఈ కట్టడం మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు, ఈ దుమ్ము ధూళితో పాటు చుట్టుపక్కల అన్ని కూడా అపార్ట్మెంట్స్ అలాగే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రేన్ల సహాయంతో చాలా నిదానంగా హైడ్రా అధికారులు అయితే ఈ కట్టడాన్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. మొత్తం మనం ఈ కన్వెన్షన్ పక్కకి కూడా చూసుకోవచ్చు. తమ్మిడికుంట చెరువు ఇంకా కూడా ఇక్కడ దీని ఆనవాళ్ళు ఇక్కడికి కూడా కనిపిస్తాయి. మనం తాజాగా చూసుకున్నట్టయితే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 ఏళ్ళు పై చెలుకు సహజ వనరులు అయినటువంటి ఈ చెరువులు అలాగే కుంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా హైదరాబాద్ రాష్ట్ర మొత్తం ఈ హైదరాబాద్ ఈ ట్రై కమిషనరేట్ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్లలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా కబ్జా చేసి భవనాలను నిర్మించేశారు. భారీ భవనాలు అలాగే ఆకాశాన్ని అంతటి ఎత్తుల్లో భవనాలన్నింటినీ కూడా నిర్మించడంతో ఈ మొత్తం అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేలమట్టం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సహజ సిద్ధమైనటువంటి చెరువుల ప్రాంతంలో కూడా ఇలాంటి సినీ నటుడి నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఈ భవనం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మొత్తం మీద ఈ ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న వారి మీదే ఇలాంటి హైడ్రా ఫోకస్ పెట్టినప్పటికీ ఇప్పుడు తాజాగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్నటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ మీద ఈ చర్యలు తీసుకోవడంతో మిగతా ఎవరైతే అక్రమ కట్టడాలు చేపట్టారో వారందరి గుండెల్లో కూడా గుబులు పుడుతుందనేసి తెలుస్తోంది. ప్రస్తుతం జనం కోసం అనేక ఫిర్యాదులు కూడా లోకాయుక్త కంప్లైంట్లో కూడా రావడం జరిగింది. మొత్తం 2815/2012 B1 గా స్వీకరించినటువంటి అధికారులు అనేక మార్లు హెచ్చరికలు కూడా వీరికి జారీ చేశారు. ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనిలో 2014లోనే చర్యలు ఉపక్రమించిన ఈ చెరువు మొత్తాన్ని కూడా ఆక్రమించారన్న కోణంలో కూడా పేర్కొనడం జరిగింది. సర్వే నంబర్ 36, 37, 38P, 11/2, 11/36, 68P, 41P జోన్లపై కూడా కబ్జాదారులు తొలగించాలని, తమ్మిడి చెరువును పునరుద్ధరించాలి. ఏదైతే ఈ భవనం ఎన్ కన్వెన్షన్ ఈ భవనం ఏదైతే ఉందో ఈ భవనము ఈ చెరువు మొత్తాన్ని కూడా ఏదైతే విస్తరించకుండా ఈ భవనం మొత్తం కూడా ఆక్రమించేసింది అన్న వదంతులు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఇక్కడ వాగ్వాదానికి దిగకుండా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ కూడా భారీ ఎత్తున కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్ కన్వెన్షన్ కబ్జాలకు సంబంధించి తమ్మిడి చెరువు పరిధిలోకి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తము కూడా ఇప్పటికే ఏదైతే ప్రజావాణి ద్వారా కంప్లైంట్లు కూడా అనేకం కూడా వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంప్లైంట్ ని కూడా చాలా అనేక ఫిర్యాదులు, ఎందుకంటే చెరువు ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నటువంటి పెద్ద భారీ చెరువు ఇది దుర్గం చెరువుకి సమీపాన కూడా ఉంటుంది. ఈ చెరువులు సైబరాబాద్ కమిషనరేట్లో చాలా వరకు దాదాపు అన్ని చెరువులు కూడా కనుమరుగా అయిపోయాయి. అన్ని చెరువుల ప్రాంతంలో కూడా దాదాపు భవనాలు మనం చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా ఈ భవనాలన్నింటినీ కూడా చూసుకోవచ్చు. భవనాలే ఆక్రమించేశాయి. ఈ భవనాలన్నిటికీ సంబంధించిన కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఇతర భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎటువంటి ప్రమాదము లేకుండా చాలా సున్నితంగా ఏదైతే క్రేన్ల సహాయంతో ప్రొక్లైనర్లు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు అధికారులు. హైడ్రా ఏదైతే ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా అక్రమ కట్టడాలకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి టచ్ చేసినటువంటి హైడ్రా అధికారులు బడాబాబు అయినటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని టచ్ చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా గుబ్బులు రేకెత్తిందనేసి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి అయితే మొత్తం ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి FTL
ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించడం, అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను కూడా కబ్జా చేయటం, అనేక అపార్ట్మెంట్లు కూడా ఈ పరిధిలోకే చాలా వరకు హైదరాబాద్లో చాలా వరకు 40 ఏళ్లుగా చూసుకున్నట్టయితే అక్రమ కట్టడాలన్నీ కూడా చెరువుల్ని అలాగే చిన్న చిన్న వాటిని కూడా ఆక్యుపై చేసి మొత్తం కూడా కట్టారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాటి అన్నిటి మీద కూడా హైడ్రా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదట అయితే బడాబాబుల్ని టచ్ చేసినట్టయితే చిన్న చిన్న స్థాయి వ్యక్తుల్ని కూడా భయం అనేది ప్రారంభమవుతుంది అన్న కోణంలోనే ఈ మొత్తం చర్యలు కూడా ఉపక్రమించినట్టుగా అయితే తెలుస్తుంది. సాధారణంగా ఈ హైడ్రా చర్యలకు సంబంధించి ఈ పరిధిలో ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జున సీఎం రేవంత్ రెడ్డిని కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. నాగార్జునకు సంబంధించి ఇది ఏదైతే పర్సనల్గా కలిసానన్న కోణంలోనే నాగార్జున కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం హైడ్రాకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్కన్వెన్షన్ ఈ మొత్తం కూడా దాదాపు 3 గంటల వరకు కూడా ఇది నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా ఈ కూల్చివేసినటువంటి ఈ మెటీరియల్ మొత్తాన్ని కూడా వేరే ప్రాంతంలో తీసుకుని వెళ్ళి పడేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. అబిత, ఉషా, హైడ్రా అధికారులు ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారా, వచ్చారా? ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు లోపలికి మీడియాని అనుమతించడం లేదు. ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ మధ్య లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ భారీగా ఉంది. ఎందుకంటే ఎవరైనా వాగ్వాదానికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎన్కన్వెన్షన్ దీనిలో ఎంతమంది పార్ట్నర్షిప్స్ ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వాగ్వాదానికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు పోలీసు ప్రొటెక్షన్ అయితే భారీగా ఉంది. లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఏ మంత్రి స్థాయి వ్యక్తి కాదు, ఎవరిని కూడా అనుమతించట్లేదు. హైడ్రాకి సంబంధించిన అధికారులు ఎంతమంది లోపల ఈ కూల్చివేతల పర్వంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మాత్రం కూడా ఇప్పటికీ తెలియాల్సి ఉంది. అబిత, ఉషా, నాగార్జునకి ఈ విషయం తెలిసి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఇప్పుడు ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అక్రమ కట్టడాలు వరుసగా హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో నాగార్జునకి సంబంధించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని కూడా కూల్చివేస్తున్న నోటీసులు కూడా వచ్చిన నేపథ్యంలో నాగార్జున ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నోరు మెదపనట్టుగానే తెలుస్తోంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డిని కూడా ఏదైతే అతను సంప్రదించినట్టుగా అయితే తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాను, ఈ నేపథ్యంలో ఎన్కన్వెన్షన్ ని కూల్చివేతలు ఆపివేయాలన్న నేపథ్యంలో కాదు అన్న కోణంలో కూడా ఒక వదంతు కూడా బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అబిత, ఉషా, ఎన్కన్వెన్షన్ దగ్గర నాగార్జున బంధువులు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు, సిబ్బంది, కూల్చివేతకు సంబంధించినటువంటి వారు అలాగే వీరు తప్ప ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏదైతే లోపలికి ఎవరిని అనుమతించకుండా హైడ్రా కూల్చివేతల సమయంలో ఎలాంటి సంఘటనలు చెదురుముదురు ఘటనలు జరగకుండా బయట అయితే పోలీసు సిబ్బంది అయితే చాలా మంది కూడా పహారా కాస్తున్నారు. ఎందుకంటే లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎక్కడ కూడా అల్లర్లు జరగకూడదు, గొడవలు జరగకుండా ఈ మొత్తాన్ని కూడా శాంతియుత వాతావరణంలోనే కూల్చివేయాలన్న కోణంలోనే హైడ్రా నిబంధనల మేరకు ఆ మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. లోపల చూసుకున్నట్టయితే నాగార్జునకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరు లేనట్టుగానే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేవలం హైడ్రా అధికారులు మొత్తం కూల్చివేతకు సంబంధించినటువంటి కూలీలు వీళ్ళు మాత్రమే ఉన్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. అబిత, ఉషా, ఎన్కన్వెన్షన్ కూల్చివేత పనులు ఎలా జరుగుతున్నాయి? 3 ఎకరాల 30 గుంటలు ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అవుతుందా? ఖచ్చితంగా మనకు అందినటువంటి సమాచారం మేరకు చూసుకున్నట్టయితే ఈ మొత్తం కూల్చివేతలు కూడా 3 గంటల లోపు ఈ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కూల్చివేతల అనంతరం ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా వేరే ప్రాంతానికి తరలించాలి కాబట్టి ఈ మొత్తాన్ని కూడా సాయంత్రం 5 వరకు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇది మొత్తం కూల్చివేతల పర్వం చూస్తున్నట్టే మనకు తెలుస్తున్నటువంటి ప్రస్తుత
ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం కూడా అధికారులు చాలా మంది సిబ్బందినే ఇందులో పురిగొల్పినట్టుగా తెలుస్తోంది. కూలీలు కావచ్చు, అలాగే ఎక్విప్మెంట్ కావచ్చు, క్రేన్లు ప్రొక్లైనర్లు అన్ని కూడా చాలా భారీ ఎత్తున కూడా ఇక్కడ వచ్చి నేలమట్టం చేస్తున్నాయి. ఒక సినిమాలో అక్రమ కట్టడాలని ఎలా కూల్చివేస్తారో దానికి సినిమాల్లోనే చూసాము. ఇలా నిజ జీవితంలో ఇలాంటి సినీ హీరో భవనాన్ని ఇలా నేలమట్టం చేయడం అయితే ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో అక్రమ కట్టడాలకు చాలా వరకు తావు ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో అక్రమ కట్టడాలని ఎలాగైనా సరే నేలమట్టం చేయాలి, అక్రమ కట్టడాల ప్రాంతంలో సహజ సిద్ధమైనటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో చెరువులకి, కుంటలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఈ కేసు కూడా ఏదైతే సుమోటోగా ఇప్పటికే చెరువుల్ని అన్నింటినీ కబ్జా చేసిన నేపథ్యంలో సుమోటోగా హైకోర్టులో కూడా ఈ కేసు ఉంది కాబట్టి దీని నేపథ్యంలో సహజ వనరులు అనేటువంటి వీటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి అన్న నేపథ్యంలో బిల్డింగ్లు అన్నింటినీ కూడా అక్రమ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అబిత. ఉషా, ఇంకా ఎక్కడెక్కడ ఈ కబ్జాలను హైడ్రా గుర్తించింది? హైడ్రా ఇప్పటి వరకు లిస్టులో ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్కటిగా ఏదైతే కూల్చివేస్తూ వస్తోంది. ఈ కొలాప్స్ చేస్తున్నటువంటి భవనాలు ఏవేవైతే ఉన్నాయో వాటిలో తాజాగా ఈ మెరుపు దాడులు ఏవైతే ఉన్నాయో, ఇది కూల్చివేతలకు సంబంధించినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా తెల్లవారుజామున హుటాహుటిన సిబ్బంది మొత్తము వచ్చి కూల్చివేతల పర్వంలో ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ మొత్తం సిబ్బంది కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఉలికి పడ్డారు. ఎన్కన్వెన్షన్ నాగార్జునకి సంబంధించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ని అంత సులువుగా ఎవరు టచ్ చేయలే అన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఊహాగానాల్లో ఉన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నేలమట్టం చేయాలి అన్న కోణంలో రంగనాథ్ నేతృత్వంలో ఈ మొత్తం కూడా అక్రమ కట్టడాల పర్వం అయితే కొనసాగుతుంది. అక్రమ కట్టడాలకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సైబరాబాద్ కమిషనరేట్లోనే చాలా వరకు ఏదైతే కాస్మో కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి కమిషనరేట్ పరిధి ఇది. ఇందులో ఏదైతే పబ్బులకి కావచ్చు, అలాగే ఇలాంటి కన్వెన్షన్స్ హాల్స్కి కావచ్చు, ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించి ఇక్కడ ప్రాధాన్యత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు, అలాగే వ్యాపారవేత్తలు అనేక మంది కూడా ఇక్కడ ఎక్కువ మక్కువ చూపుతారు. ఇతర ఏదైతే హైదరాబాద్ కావచ్చు, అలాగే రాచకొండ కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్ కమిషనరేట్కి ఇంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడే అనేక మంది వ్యాపార రంగాల వాళ్ళు ఇక్కడే భవనాల్ని నిర్మించాలన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భవనాల్ని అక్రమ కట్టడాల్ని నిర్మించారు. కాబట్టి వీటన్నిటి కూడా నేలమట్టం చేసే కార్యక్రమంలో అయితే హైడ్రా ఇన్వాల్వ్ అయినట్టుగానే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా హైడ్రా అధికారులు ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టులో చూసుకున్నట్టయితే కొన్ని కట్టడాలని నేలమట్టం చేశారు. గతంలో ఉన్నటువంటి కొన్ని కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలమట్టం చేసే సమయంలో వాళ్ళు కోర్టులు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫామ్ హౌస్కి సంబంధించి కూడా కేటీఆర్ కూడా ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది. కన్వెన్షన్ ఏదైతే తనకి సంబంధించినటువంటి వారి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూల్చివేతల్ని ఆపివేయాలి, ఇది ఖచ్చితంగా ఇది మొత్తం అన్ని పరిధులు అన్ని పర్మిషన్స్ తీసుకొనే ఈ కట్టడాన్ని నిర్మించామన్న కోణంలోనే చెప్పడం జరిగింది. చూడాలి ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించి ఏదైతే ఇది క్లియర్గా మనకి కనిపిస్తోంది. ఏదైతే తమ్మికుంట చెరువు, ఈ తమ్మి చెరువు, ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువుని ఆనుకొనే ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణం అయితే జరిగింది. ఈ నిర్మాణం ఇది క్లియర్గా కనిపిస్తోంది కాబట్టి ఇది ఖచ్చితంగా నేలమట్టం చేయాల్సిన పరిధిలోనే ఉంది హైడ్రా అధికారులకి. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. ఇంతవరకు చూసుకున్నట్టయితే నాగార్జున దీనికి సంబంధించి అయితే ఇంతవరకు స్పందించినట్టుగానే తెలుస్తుంది అబిత. రైట్, థ్యాంక్ యూ ఉషా.